థ్యాంక్ యూ సో మచ్. కొన్ని క్వశ్చన్స్ ఫ్యాన్స్ అడగమని చెప్పారు, అడగమంటారా? ఇద్దరికి మైక్లు ఇచ్చేసేయండి. ఒకళ్ళది రెట్రో, ఇంకొకళ్ళదేమో కింగ్డమ్. ఓకే, సో సూర్య గారు, బీయింగ్ అన్ యాక్టర్ ఆర్ ప్రొడ్యూసర్, ఏది ఎక్కువ టఫ్ అంటారు? యాక్టరా ప్రొడ్యూసరా, ఏది టఫ్? I think I love being a producer. Actor is little tough. Actor is little tough. అసలు మాకు స్క్రీన్ మీద అలా కనిపించదు కదా. యాక్టర్ ఇస్ ద మోస్ట్ ఈజియెస్ట్ జాబ్ ఫర్ సూర్య గారు అనిపిస్తుంది. యు లవ్ అవుట్ ఆఫ్ టూ యూ ఫీల్ దట్ బీయింగ్ అ ప్రొడ్యూసర్ ఇస్ మోర్ ఈజీ. అంటే కార్తిక్ సుబ్బరాజు గారు చాలా బాగా హ్యాండిల్ చేశారని అర్థం, అంతేనా? ఓకే, అలాగే నెక్స్ట్ స్ట్రైట్ తెలుగు ఫిలిం మేము ఎప్పుడు చూడబోతున్నాము? I'll be talking about that on stage. ఓకే, సో కమింగ్ అప్ లో మనకి నెక్స్ట్ స్ట్రైట్ తెలుగు ఫిల్మ్ కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఉన్నాయి. నాకు కొన్ని డీటెయిల్స్ తెలుసు, నేను బయటకు చెప్పట్లేదు. ఓకే, ఈ రెండిట్లో ఏది చాలా టఫ్? సేయింగ్ సారీ టు వైఫ్ ఆర్ ఆస్క్ వైఫ్ టు టెల్ సారీ టు యూ? The question is wrong కదా. రెండు కష్టమేనంటారా? No. Asking the boss to say sorry is always tough. It's always tough. Okay, so saying sorry is the easiest thing to do. The best way. తెలుగులో మల్టీ స్టారర్ చేస్తే ఎవరితో చేస్తారు? I have a family here. I have everybody here. I think I become this elder brother to this entire community, to the entire, I think we have a family here, so I have lot of brothers who can I can just join hands with. Superb అండి, సూపర్. విజయ్, ఒక క్వశ్చన్. రెట్రో టైంలో పుట్టుంటే, అంటే ఇంకొంచెం మనం వెనక్కి వెళ్ళిపోతే, ఏ హీరోయిన్తో యాక్ట్ చేయడానికి మీరు ఇష్టపడతారు? మీరు ఆప్షన్ చెప్తారా, లేకపోతే ఆప్షన్స్ ఏమైనా ఇవ్వమంటారా? ఇవ్వండి, ఆప్షన్ ఇవ్వండి. ఆప్షన్స్ ఇవ్వనా? ఏ శ్రీదేవి గారు, బి రమ్యకృష్ణ గారు, సి విజయశాంతి గారు? సిమ్రన్. ఓకే, గాట్ దట్. సోనాలి బింద్రే. ఓకే. సూర్య గారు జ్యోతిక గారిని పెళ్లి చేసుకున్నారు కాబట్టి. ఓకే, సూపర్. సూర్య గారి సినిమాల్లో మీ ఫేవరెట్ మూవీ ఏది? ఆఫ్ కోర్స్ గజనీ. నేను ఫస్ట్ టైం సూర్య గారిని థియేటర్లో చూడడం గజనీ నాకు. ఆ తర్వాత చాలా సినిమాలు చూసిన, బట్ సినిమాటిక్గా ఇట్లా బ్రెయిన్లో కూర్చొని ఉండిపోయేది సూర్య సన్ ఆఫ్ కృష్ణన్. అది రిలీజ్ అయినప్పుడు కూడా చాలా పెద్ద పండగే జరిగింది. యాక్చువల్ రిలీజ్కి రిలీజ్కి కూడా సూపర్ డూపర్ రెస్పాన్స్ వచ్చింది సూర్య సన్ ఆఫ్ కృష్ణన్కి, మీరు చెప్పినట్టుగా. అండ్ సూర్య గారు, దిస్ క్వశ్చన్ ఇస్ ఫర్ యూ, ఫర్ బోత్ ఆఫ్ యూ ఆల్. ఒకవేళ కనుక టైం మెషిన్లో వెనక్కి వెళ్తే, మీరు 90sకి వెళ్ళిపోతే అక్కడ ఏం కొంటారు? వాట్ యూ వాంట్ టు బై దేర్? ఏం కొంటారు? 90s నుంచి ఏం కొంటారు? నేను మొత్తం ఇటు నానక్రామ్ కూడా ఇదంతా ల్యాండ్ కొనేసి పెడతాను. I said I'll buy off all this land. సూపర్. సూర్య గారు, మీరేమైనా కొనాలనుకుంటున్నారా? చెన్నై వైపు ఏమైనా ల్యాండ్స్? I think it's too late. Yeah, I wish I can have the same plan, but always it never happens. When that is there, something is not there. ఓకే, అండ్ ఎవరిని కలుసుకోవాలనుకుంటున్నారు? టైం మెషిన్లో కనుక మీరు వెనక్కి వెళ్తే, whom do you want to meet? చాలా మనం ఇంటలెక్చువల్ క్వశ్చన్స్ అడిగేసినట్టున్నాం, చాలా ఆలోచించేస్తున్నారు. విజయ్ ఇస్ కమింగ్ అప్ విత్ అన్ ఆన్సర్. నాకు చాలా మందిని కలవాలని ఉంది. చెప్పండి, నేను ట్రై చేస్తా. ఈ బ్రిటిష్ వాళ్ళని కలిసి 2 బీకాలని ఉంది. అటు మొన్న చావా చూసి పిచ్చ కోపం వచ్చింది. వాడు ఔరంగజేబ్ గాడిని అయితే 2-3 వేసుకోవాలి అసలు గట్టిగా. అట్లా చాలా మందిని కలవాలని ఉంది. అంత కొట్టుడే ఉంది. కొంచెం మంచోళ్ళని ఇట్లా అట్లాంటివి ఉన్నాయి. కరెంట్లీ స్ట్రేట్ అడిగితే అట్లాంటివి అనిపిస్తున్నాయి. వుడ్ యూ లైక్ టు మీట్ సమ్వన్ ఇఫ్ యూ గో బ్యాక్ ఇన్ టైమ్? ఐ హ్యావ్ ఆల్ వైలెంట్ థాట్స్. I think most of them are there. I'm not missing any of them. All my 90s friends, circle, group, I think everybody is next to me. God has been kind. I've not missed anyone so far. So super. Yeah. One last question to Vijay.
ఇలాంటి రెట్రో ఫిల్మ్ గనక మీరు చేస్తే పక్కన హీరోయిన్ ఎవరు ఉంటే బాగుంటుంది? ఎప్పుడు ఇదే చెప్పరా? సుమా గారు మీరు చేసేయచ్చు అనిపిస్తుంది కొంచెం. ఇంకా ఎవరి పేరు చెప్పినా ప్రాబ్లం అవుతుందని నా పేరు వేసుకున్నారు కదా. థ్యాంక్ యూ విజయ్, థ్యాంక్ యూ, దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ సూర్య గారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ విజయ్. అండ్ ఇప్పుడు బ్యూటిఫుల్ డాన్స్ పర్ఫార్మెన్స్ తో రెడీగా ఉన్నారు. Thank you, Surya sir, for giving us the opportunity to distribute the film in Telugu. We hope you give you a blockbuster here. It's been a long time Telugu people have seen you like this. We hope the film is a huge success. Vijay gar, thank you andi. Adagane vacharu. My brother Venki is also here, sir. We know what we are doing from the next month. I don't want to tell it to the audience now. I want you to tell it first. So we are very happy to be associated before our film starts, sir. Thank you. థ్యాంక్ యూ సో మచ్ సూర్యదేవర నాగవంశీ గారు. ఈ సినిమా కూడా మీ హిట్ ఖాతాలో చేరిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. అండ్ అలాగే మనకి సార్ అండ్ లక్కీ భాస్కర్ లాంటి సినిమాలని అందించినటువంటి డైరెక్టర్ వెంకీ అట్లూరి గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. లక్కీ భాస్కర్ లాంటి సినిమా తీయాలి అంటే బోలెడంత ఇంటెలిజెన్స్ ఉండాలి. అలాగే సార్ లాంటి సినిమాలో కూడా ఎడ్యుకేషన్ గురించి చాలా మంచి విషయాల్ని చెప్పారు. వెంకీ అట్లూరి గారి నుంచి వస్తున్నటువంటి నెక్స్ట్ ఫిలిం గురించి ఆయన ఇప్పుడే ఏం చెప్పట్లేదు, త్వరలోనే చెప్తారు. కొద్ది నిమిషాల్లో. ఇందాక నాకు పూజా హెగ్డే గారు రాలేదని చెప్పారండి. మిమ్మల్ని అలా చూసి సడన్గా ఏంటి పూజా హెగ్డే వచ్చిందా అనుకున్నాను. సో ఓకే, ఇక్కడ చాలామంది సూర్య గారి ఫ్యాన్స్ ఉన్నారు. అక్కడ కొన్ని ఒక 2,000-3,000 మంది ఉంటారు. ఇక్కడ నేను కూడా ఆ 2,000 మందిలో నేను ఒక్కడినే. సార్, మా హౌ షుడ్ ఐ స్టార్ట్? నా మొత్తం కాలేజ్ లైఫ్ మొత్తం ఒక పాఠం మీ సినిమా సార్. ఎందుకంటే గజనీ వచ్చినప్పుడు ఐ థింక్ ఐ వాజ్ జస్ట్ ఇంజనీరింగ్ అప్పుడే ఫినిష్ చేస్తున్న టైం అది. గజనీ అన్న సినిమా అక్కడ క్రాస్ రోడ్స్లో సప్తగిరి థియేటర్లో అలా రిలీజ్ అయిన, శ్రీమయూరి థియేటర్లో రిలీజ్ అయింది. అక్కడికి వెళ్ళి చూసినప్పుడు అరే ఏంటి ఒక సినిమా ఇలా కూడా ఉంటుందా, ఒక యాక్టర్ ఇంత కష్టపడతారా అని చెప్పేసి మాకు ఆ రోజు అంటే ఇండస్ట్రీలోకి రావాలనుకుంటున్న టైంలో చూసిన సినిమా సార్. సో ఇట్స్ ఆల్వేస్ స్పెషల్ టు మీ, స్పెషల్ టు లాట్ ఆఫ్ పీపుల్. ఇందాక విజయ్ గారు కూడా చెప్పినట్టు కరెక్ట్, దట్ వాస్ ద పీక్ మూమెంట్. చేస్తే ఇలాంటివి చేయాలని ఒక చిన్న కోరిక. అండ్ కట్ టు సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ సార్. సార్ అది ఒక సినిమా కాదు సార్, చూడండి, అది ఒక బుక్, ఒక టెక్స్ట్ బుక్. ఎందుకంటే లవ్లో ఎలా పడాలో నేర్పింది. ఒక లవ్ పోతే దాని నుంచి బయటికి ఎలా రావాలో కూడా నేర్పింది. డిసిప్లిన్ నేర్పింది. ఈ రోజుకి నాకు గుర్తుంది సార్, అది అప్పట్లో మనకి ఇన్ని ఓటీటీలు లేవు. టీవీలో వచ్చిన ప్రతిసారి మా నాన్నగారు వచ్చేసి ఆ సినిమా చూసేవారు. బికాస్ సమ్వేర్ అట్ సమ్ లెవెల్ ఇట్ ఆల్వేస్ కనెక్ట్స్ అ ఫాదర్ అండ్ సన్. ఇట్ టీచర్స్ హౌ యూ షుడ్ బీ లైక్ అ సన్. ఒక ఫ్యామిలీ పర్సన్ కింద ఎలా ఉండాలని నేర్పిన సినిమా సార్. అలా ప్రతి సినిమా సార్, మీ ప్రతి సినిమా నుంచి మేము ఏదో ఒకటి నేర్చుకున్నాం. నిజంగా థ్యాంక్స్ ఫర్ ఆల్ ద గ్రేట్ మూవీస్ సార్. సింగం వచ్చినప్పుడు మాకు ఒక చిన్న బయటకు వచ్చినప్పుడు బైక్ ఉన్నోడికి కానీ కారు ఉన్నోడికి కానీ ఒక్కసారి యాక్సిలేటర్ సింగ్ అని లేగేసారు సార్. అసలు ఆ ఎనర్జీ కానీ సింగం 2 కానీ సార్, హ్యాట్స్ ఆఫ్ సార్. you've given movies to all classes. But Surya Son of Krishnan, I again say sir, ఇది ఒక టెక్స్ట్ బుక్ సార్. థ్యాంక్స్ ఫర్ మేకింగ్ us a better human being. అండ్ ఆ జనరేషన్ 90s కిడ్స్ కావచ్చు, 2000s కిడ్స్ కావచ్చు, 90s కిడ్స్కి కావచ్చు, 2000 కిడ్స్కి కావచ్చు, యూ హ్యావ్ థాట్ దెమ్ హౌ టు లివ్. ఒక మనిషిగా ఎలా ఉండాలో నేర్పిన సినిమాలు చేశారు సార్. థ్యాంక్స్ అ లాట్ ఫర్ దట్. అండ్ నౌ రెట్రో ఒక 2 ముక్కలు కార్తిక్ సుబ్బరాజ్ గారి గురించి చెప్పాలంటే, హీఈస్, ఐ డోంట్ నో ఇఫ్ ఐ హ్యావ్ టు కంపేర్, బట్ యాజ్ అ ఫ్యాన్ ఐఎమ్ టెలింగ్ సార్, హీఈస్ ద గై రిచీ ఆఫ్ ఈస్ట్. నిజంగా ఆయన మేకింగ్ వచ్చేసి ప్రతిసారి అరే ఇలా కూడా ఒకళ్ళు చేస్తారా అనిపించేది. అలాగే ఇప్పుడు ట్రైలర్ కట్ కూడా నెవర్ సీన్ ఆన్ ఇండియన్ సినిమా సార్. ఈ రోజు వరకు ఇలాంటి ఒక ట్రైలర్ కట్, ఇంత వ్యాకీ ట్రైలర్ కట్ నేను ఎప్పుడు చూడలేదు.
ఇంతే ఎక్సైటింగ్గా సినిమా కూడా ఉంటుందని నేను నమ్ముతున్నాను సార్. అండ్ ఇందాక అన్నట్టు నిజంగా మీ ఇద్దరు పక్క పక్కన వచ్చి చూస్తుంటే నిజంగా బ్రదర్ ఇద్దరు బ్రదర్స్లా ఉన్నారు. ఒకవేళ ఇఫ్ ఎట్ ఆల్ మల్టీ స్టారర్ హ్యాస్ టు హ్యాపెన్, ఐ థింక్ దిస్ ఇస్ ద రైట్ టైమ్, రైట్ కాంబినేషన్ ఐ ఫెల్ట్. సో ఆన్ దిస్ నోట్, అండ్ కార్తిక్ సార్ అగైన్ మీకు కూడా రియలీ హార్టీ వెల్కమ్ టు దిస్ ఇండస్ట్రీ అండ్ వెరీ వెరీ ఆల్ ద బెస్ట్. అండ్ అగైన్ సంతోష్ నారాయణ్ గారు కూడా హిస్ మ్యూజిక్ మనం దసరాలో పాటలు విన్నాం, మళ్ళీ ఈ సినిమాలో పాటలు వింటున్నాం. ఈ సినిమాకి పాటలు కూడా నిజంగా అంతే అవుతుందని నేను నమ్ముతున్నాను. అండ్ రాజశేఖర్ సార్ ఇక్కడ లేరు, హీస్ బిజీ హ్యాండ్లింగ్ ద పోస్ట్ ప్రొడక్షన్, అండ్ ఐ రియలీ హ్యావ్ టు థ్యాంక్ హిమ్ అట్ మెనీ లెవెల్స్. అండ్ నిజంగా మిస్ యూ, వి ఆల్ మిస్ యూ హియర్ సార్. అండ్ రెట్రో వచ్చేసి May 1st రిలీజ్ అయిన తర్వాత పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటూ ఇన్ ఆల్ లాంగ్వేజెస్ అక్రాస్ ఆల్ స్టేట్స్ అండ్ అక్రాస్ ద వరల్డ్. థ్యాంక్ యూ సార్.